అందరి హృదయాల్లో ఉన్న భగతుడికి నమస్కారం. ముందుగా భగవన్నామంతో మొదలు పెడదాం. రాధే రాధే గోవింద గోపాల రాధే, రాధే రాధే గోవింద గోపాల రాధే, राधे राधे गोविंद गोपाल राधे, 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 राधे राधे गोविंद गोपाल राधे। बोलो श्री वृंदावन बिहारी लाल की जय। 18వ అధ్యాయం 51వ శ్లోకం. बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी यत वाक्कायमानसः ध्यानयोगपरो नित्यम् वैराग्यं समुपाश्रितः अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतप्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादात् अवाप्नोति शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य
మచ్చిత్తః సతతం భవ మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్షసి యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే మిథ్యైవ వ్యవసాయస్తే ప్రకృతిస్త్వా నియోక్ష్యతి స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్ ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. 51లో 51వ శ్లోకంలో బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఏం సాధన చేయాలి దాని గురించి మనకి 51లో చెప్పారు. 51 నుంచి 53 వరకు బుద్ధ్యా విశుద్ధయా విశుద్ధమైన బుద్ధి కలిగి యుక్తుడై ఉండి ధృత్యాత్మానం నియమ్యచ ధృతి కలిగి ఉండి ధైర్యంగా ఉండి ఆత్మానం నియమ్యచ అంటే ఇంద్రియాల్ని మనసుని నిగ్రహంలో ఉంచుకుని శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా శబ్దస్పర్శ రూపరస గంధాలని త్యజించి ఆంతరికంగా రాగద్వేషౌ వ్యుదస్య చ రాగద్వేషాల్ని బయట కనిపిస్తున్న ప్రపంచంపై ఉన్న శబ్దస్పర్శ రూపరస గంధాలతో వస్తున్న విషయాలపై రాగద్వేషాలు లేకుండా తీసేసి వివిక్త సేవి ఏకాంతంలో ఉండే అలవాటు చేసుకుని ఏకాంతం పేర్లోనుంది ఏక అంతం అంటే ఏంటి? ఒకళ్ళు ఉండడమా? ఏక అంతం అంటే ఒకటిలో మన మనసుని అంతం చేసేయడం. ఏక అంతం ఏకములో మన మనసుని అంతం చేయడం. ఆ ఏకం ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడిలో మన మనసుని లయం చేయడం. వివిక్త సేవి లఘ్వాషి లఘ్వాషి అల్పాహారి యతవాక్కాయ మానస అంటే మనసుని వాక్కుని కాయముని
తపస్సు ద్వారా సంయమితం చేసుకుని ధ్యానయోగ పరో, ఎప్పుడు ధ్యానయోగంలో ఉంటూ నిత్యం ధ్యానయోగంలో ఉంటూ వైరాగ్యం సముపాశ్రిత, వైరాగ్యాన్ని ఆశ్రయించి, వైరాగ్యం అంటే మనం ఏదో సన్యాసాశ్రమం తీసేసుకోవాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి అని కాదు. వైరాగ్యం అంటే మానసికంగా, ఇప్పుడు చిన్నపిల్లలు సపోజ్ బెలూన్తోనో లేకపోతే ఒక చిన్న కీ తిప్పితే కారుతోనో ఆడుతున్నారు, దాని మీద వాళ్ళకి చాలా ఆసక్తి ఉంది. అటువంటి ఆట మీద మనకి ఆసక్తి ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదంటే మనం పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి. అలా ఈ ప్రపంచం మనకి ఏమేమైతే ఇవ్వగలదో వాటన్నింటినీ మనం అనుభవించేశాం కాబట్టి ఇంక దాని మీద ఇంకా ఎటువంటి ఆసక్తి లేదు. ఇవన్నీ ఇంక నాకు అవసరం లేదు అని ఆ స్థాయి నుంచి పైకి వచ్చేసాడు. అందుకని వైరాగ్యం ఎంత అంతేనే. కానీ లోపల ఏదో ఆసక్తి పెట్టుకుని బిగబెట్టుకుని అయ్య బాబాయ్ మళ్ళీ ఎవరన్నా లడ్డూ చూపెట్టారంటే మళ్ళీ నేను మొహంలో పడిపోతాను అనే భయం లేదు. వైరాగ్యం వచ్చిందంటే ఆంతరికంగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోయాడు అనమాట. అప్పుడే కొంచెం అవి వస్తున్నా పోతున్నా వాటి మీద రాగద్వేషాలు కానీ ఆసక్తి కానీ ఏమీ లేదు. వైరాగ్యం సముపాశ్రిత, అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం, వీటన్నిటినీ విడిచిపెట్టి, అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విడిచిపెట్టి, విముచ్య నిర్మమ మమకారం లేకుండా శాంత, ఇవన్నీ అంటే ప్రాపంచిక క్లేశాలన్నీ మనసులోంచి తుడుచుకుపోయాయి కాబట్టి నిర్మమ, మమకారం లేదు. మమకారం తీసేసరికి శాంత, ప్రశాంతమైన స్థితిలో అప్పుడు ఆ స్థితిలో చేరిన వాడికి ఏమొస్తుంది? బ్రహ్మ భూయాయ కల్పతే, బ్రహ్మము యందు ప్రవేశించడానికి అర్హత వస్తుంది. ఈ లక్షణాలన్నీ సాధన ద్వారా ఒక పరిపక్వత వచ్చినప్పుడు. అలాంటి స్థాయికి వెళ్ళిన వాడు ఇంకేమీ చేయొచ్చు? బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఎవరైతే అలా బ్రహ్మభూతుడై ఉన్నాడో, ప్రసన్న చిత్తుడై ఉన్నాడో, దేని గురించి శోకించట్లేదో, ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించట్లేదో, సమ సర్వేషు భూతేషు, అందరిలోనూ సమభావం కలిగి ఉన్నాడో, అటువంటి వాడికి మద్భక్తిం లభతే పరాం, నా యొక్క పరాభక్తి లభిస్తుంది అన్నారు. ఇక్కడ మహాత్ములు చెప్పారు మద్భక్తిం కురుతే పరాం అనలేదు. కురుతే అంటే మద్భక్తిం కురుతే పరాం అంటే నా యందు పరంభక్తితో ఉంటాడు, లేదా నా యందు పరమభక్తిని ప్రదర్శిస్తాడు, అలా చెప్పలే. లభతే అంటే లభిస్తుంది, వాడికి లభిస్తుంది. ఎక్కడి నుంచి లభిస్తుంది? భగవంతుడి దగ్గర నుంచి లేదా భక్తుడి దగ్గర నుంచి. ఎవరైనా ఒక మహాభక్తుడు మన మీద కృప చూపిస్తే ఆ భక్తి తరంగాలు మన హృదయంలో సంచారం చేయగలడు, లేదా భగవంతుడు మన హృదయంలో ఆ భక్తి సంచారం చేయగలడు. అంతేగాని మనకు మనంగా భక్తి కురుతే అనాలి. మనకు మనమే చేసేస్తే అప్పుడు ఏమై ఉండాలి? ఆ శ్లోకంలో ఏముండాలి? మద్భక్తిం కురుతే అనాలి. కానీ కురుతే అనలేదు, లభతే అన్నారు. అంటే ఆయనకి లభిస్తుంది. అంటే అప్పటికి, అంటే ఈ 51 నుంచి ఇప్పటిదాకా చెప్పిన లక్షణాలు ఎన్నో ఏవైతే ఉన్నాయో 51 శ్లోకంలో చెప్పినవన్నీ ఇప్పటిదాకా ఈ శ్లోకం వరకు ఉన్నవన్నీ, ఆ లక్షణాలన్నీ ఒక వ్యక్తిలో పరిపూర్ణంగా వచ్చి, ఆయనకు పరిపక్వత వచ్చి, ఒక స్థిరత్వం మనసులో ఏర్పడినప్పుడు అక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి. 2 ఆప్షన్లు ఏంటి? ఒకటి, నాకు మోక్షం కావాలి, నా ఆత్మని పట్టుకెళ్ళి బ్రహ్మంలో కలిపేస్తాను, నేను ముక్త స్వరూపుణ్ణి అయిపోతాను అనుకుని ఆగిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. అలా కాకుండా ఒక భక్తుడి కృప వల్ల లేదా భగవంతుడి కృప వల్ల వాళ్ళకి ఈ భక్తి, పరాభక్తిని గ్రాంట్ చేయబడుతుంది. లభతే అంటే
లభిస్తుంది. నాకు లభిస్తుంది అంటే అది నేను లాక్కుంది, నేను ప్రయత్నం చేసి కాదు, ఎవరో అక్కడి నుంచి రావాలి. కాబట్టి బ్రహ్మభూత ప్రసన్నాత్మ, బ్రహ్మభూతుడై ఉండి ప్రసన్నాత్మ అయి ఉండి శోకము లేకుండా కోరికలు లేకుండా సర్వేషు భూతేషు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భక్తుడి కృప వల్ల, భగవంతుడి కృప వల్ల ఏదో ఒక సమయాన్న భగవంతుడి యొక్క రూపం ఉందని, ఆయనకు ఒక ధామం ఉందని, ఆయన లీలలు నిత్యమని, ఆ లీలలో మనం కూడా ప్రవేశించవచ్చని ఎవరి ద్వారానో తెలుస్తుంది. తెలియజేసేటట్టు ఏర్పాటు చేస్తాడు ఆయన. ఎందుకంటే అక్కడ దాకా వచ్చాడు కదా, కాబట్టి ఆయన లాక్కోవాలి, తన దగ్గరికి లాక్కోవాలి. కాబట్టి అలాంటి ఏర్పాటు చేస్తాడు. ఉద్ధవుడికి చేశాడు. ఎవరు చేశాడు? తనే చేశాడు. తనే దగ్గరుండి చేశాడు. ఉద్ధవుడు పెద్ద బ్రహ్మజ్ఞాని. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాను. ఉద్ధవుడు చాలా గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయనకి ఆ బ్రహ్మజ్ఞానం వల్ల కొంచెం సూక్ష్మమైన అహంకారం ఉంటుంది, నా జ్ఞానం ఉందని. అప్పుడు పూర్తి స్థాయిలో సమర్పణ కానీ, నిజమైనటువంటి ప్రేమ, భగవంతుని యందు ప్రేమ పూర్తిగా పుట్టదు. ఆ జ్ఞానం మనల్ని కొంచెం భగవంతుని కొంచెం దూరంగానే ఉంచుతుంది. పూర్తిగా భగవంతుని వెళ్ళి కౌగలించుకునేవాడు. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడనమాట, ఒక లీల చేశాడు. ఏంటి లీల అంటే, కరెక్ట్గా ఉద్ధవుడు వచ్చేసరికి అసలు రాత్రంతా పడుకోనట్టుగా, నిద్ర పట్టనట్టుగా, చాలా ఆవేదనతో ఉన్నట్టుగా, బోళ్ళని కష్టాలు వచ్చేసినట్టుగా ఒక లీల చేశాడు. ఉద్ధవుడు అడిగాడు, ఏంటి కృష్ణ ఎలా ఉన్నారంటే, అసలు మీరు ఎప్పుడు చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు కదా, ఇలా ఏంటి ఇలా చాలా డల్గా ఉన్నారు, డెమ్గా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని అంటే ఆయన మొత్తం చెప్పుకొచ్చారనమాట. ఏమని, వృందావనంలో గోపికలు ఇలా ఉండేవారు, అసలు వాళ్ళకి నేనంటే ఎంతో ప్రీతి, అస్తమానం వాళ్ళే జ్ఞాపకం వస్తున్నారు నాకు కూడా, వాళ్ళకి నేను వస్తానని చెప్పాను కానీ వెళ్ళలేదు నేను, అసలు ఎలా ఉన్నారో ఏంటో పరిస్థితి, వాళ్ళ గురించి నాకు చాలా వాళ్ళ ఆలోచన వచ్చి అసలు నాకు నిద్ర, వాళ్ళు సరిగ్గా ఉన్నారో లేదో, ఏం చేసుకుని ఏముంది ఇందులో పెద్ద విషయం ఏముంది, అసలు నువ్వు నీకన్నా తెలుసు కదా, అంతా బ్రహ్మమే కదా, అక్కడున్నా బ్రహ్మమే, ఇక్కడున్నా బ్రహ్మమే, ఎక్కడున్నా బ్రహ్మమే కదా, అంతటా బ్రహ్మమే. ఆయన మొత్తం బ్రహ్మజ్ఞానం అంతా రిలీజ్ చేశాడు. అవును ఉద్ధవా, నువ్వు చెప్పేది కరెక్టే, నాకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కదా, వాళ్ళకి ఏమైనా అర్థమయ్యే వాళ్ళు చెప్పేవాడు ఉంటే బాగుండు కదా అని. నువ్వు మరి చెప్తాను, వెళ్ళి చెప్పేసి వచ్చాను. నేను వెళ్ళకూడదు కదా, ఇప్పుడు బాగోదు వెళ్ళడానికి, ఓ పని చేస్తావా, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా అని. ఏంటి, ఒకసారి నువ్వు వెళ్ళి, ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కాబట్టి, నీకున్నంత బ్రహ్మజ్ఞానం ఇంకెవరికి ఉంది, నువ్వే కరెక్ట్గా వాళ్ళకి చెప్పగలవు, అర్థమయ్యేలా చెప్పగలవు. నేను చెప్పిన వాళ్ళు వినరు కాబట్టి నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, నీకు చెప్పడం వస్తుంది, నువ్వు వెళ్ళి చెప్పి రావా అంటాడు. సరే అంటాడు. సర్లే అంటాడు. మరి వాళ్ళు నాకు నేను ఎలా తెలుస్తాను, నువ్వు పంపించావని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, నువ్వు పంపించావని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, నేను ఎవరిని వాళ్ళకి తెలియదు కదా అంటాడు. లెక్క నేను ఒక లెటర్ రాసిస్తాను. అయితే సరే, నాకు సగం పని అయిపోతుంది కదా, లెటర్ రాసినాను. లెటర్ రాసి ఇచ్చాడు. అని జాగ్రత్తగా ప్రధాని ఎక్కించి పంపించాడు. ఆయన వచ్చారు, ఇక్కడ గోకులంలోకి వచ్చారు. యశోదమ్మ, నందుడు ఉన్నారు, ఇంట్లో విచారిస్తున్నారు. కృష్ణుడు లేడు, అది ఏంటి ఆనందం ఉంది, కృష్ణుడు ఉన్నప్పుడు అంతా హడావిడిగా ఉండేది, ఇప్పుడు కృష్ణుడు లేడు కదా, అంతా ఏదో అలా నీరసంగా కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి అంతా నమస్కారం అది చేసి, ఆదర సత్కారాలను చేసి ఏంటి సంగతి అని చెప్తే, అప్పుడు ఆయన విచారంగా ఉన్నాడు. ఆయన నందుడు, అస్తమానం మా అబ్బాయి గుర్తుకొస్తున్నాడయ్యా, ఎక్కడ చూసినా కృష్ణుడే గుర్తుకొస్తున్నాడు, బయటికి వెళ్దాం రండి, బయటికి అసలు షికారుకి వెళ్ళి వస్తే బాగుంటుంది, అస్తమానం ఇంట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది అంటే, అబ్బా బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ సమస్య వస్తుంది అని. ఏమయ్యా అంటే, ఆ మార్గాలు చూసినా, ఆ వృక్షాలు చూసినా, ఆ గోవులను చూసినా, ఎవరిని చూసినా, అదిగో కృష్ణుడు ఇలా ఉంటే ఇలా చేసేవాడు కదా, కృష్ణుడు ఇలా ఉంటే అలా ఉండేవాడు కదా, ఇలా ఉంటే ఇలా, ఎక్కడ చూసినా కృష్ణుడే గుర్తుకొచ్చేస్తున్నాడు నాకు, అందుకే నేను బయటకు కూడా వెళ్ళలేదని. సరే, ఆయనకి ఏవో కొన్ని నీతి వాక్యాలు చెప్పాడు. ఈ లోపల తెల్లారింది.
అక్కడ రథం ఉంది. నందుడి ఇంటి ముందు గుమ్మం ముందేమో రథం ఉంది. ఎవరో వచ్చారు. కృష్ణుడు వచ్చారేమో అనుకున్నారు వాళ్ళందరూ, గోపికలందరూ హడావిడి వాళ్ళే. సరిగ్గా ఈయనేమో దూరం నుంచి చూశారు. కరెక్ట్గా వీళ్ళిద్దరూ సమవయస్కులేగా, కృష్ణుడు ఉద్ధవులు ఇద్దరు ఇంచుమించు సమానంగానే ఉంటారు. ఆయన ఎలా డ్రెస్ సెన్స్, ఈయన కూడా డ్రెస్ ఒకటే, ఈయన కూడా పీతాంబరం వేశారు, అంతా ఒకేలా, హెయిర్ స్టైల్ అంతా ఒకేలా ఉంటుంది. ఏదో కొంచెం తేడా, ముఖ కవళికలు కొంచెం తేడా ఉంటాయి, ఇంచుమించు అందరూ ఒకేలా ఉంటాయి, ఇద్దరు ఒకేలా ఉంటాయి. వాళ్ళు చాలా దూరం చూసినప్పుడు కృష్ణుడు వచ్చారేమో చాలా ఆనందపడ్డారు. సరే తర్వాత తెలుసుకున్నారు కృష్ణుడు కాదు వచ్చింది, ఎవరినో పంపించాడంట, ఉద్ధవుడంట, అదంటే ఏదో వచ్చారు. సరే మొత్తం మార్నింగ్ టైంలో వీళ్ళందరూ గోపికలు అందరూ ఉండగా ఈయన ఉత్తరం పట్టుకెళ్ళి వాళ్ళు మరి ఇప్పుడు హితబోధన చేయాలి, మొత్తం బోధన చేయాలి. అంటే ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారు? ఓ బ్రహ్మజ్ఞాని భక్తుల దగ్గరికి వెళ్తున్నారు. దేనికోసం? బోధన చేయడం కోసం, బ్రహ్మజ్ఞానాన్ని చెప్పడం కోసం. వాళ్ళు చెప్పారు, మొదలుపెట్టారు. వాళ్ళ ప్రేమ చూసి వాళ్ళేమో ఈ ఉత్తరాన్ని చించేశారు. కృష్ణుడు మాకు ఇచ్చాడు, నా పేరు ఎక్కడుంది, నా పేరు ఎక్కడుంది, చించేశారు మొత్తం. ఉత్తరం అంతా చించేస్తే ఆయన ఓ కేకలేస్తున్నాడు, అసలు మీకు డిసిప్లిన్ లేదు, మీకు ఇంద్రియాల మీద కంట్రోల్ లేదు, మనసు మీద కంట్రోల్ లేదు. శ్లోకాలు చెప్పారు కదా, ఏమేం చేస్తే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అవుతాడా, అసలు ఏం లేవు మీ దగ్గర అని ఓ కేకలేశాడు. సరే వాళ్ళ అందరూ తీసుకెళ్ళి మళ్ళీ రాధమ్మ దగ్గరికి తీసుకెళ్ళారు. రాధమ్మ ఏమో చెట్టు కింద కూర్చుంది. అక్కడ చక్కటి సంభాషణ జరుగుతుంది వాళ్ళిద్దరికి. అవును, అన్ని చోట్ల కృష్ణుడు ఉన్నాడు, అంతా మీరు అయినా ఈ ప్రేమలో పడి ఇలా పిచ్చి ప్రేమ ఇది మీది, మూఢనమ్మకాలు ఇవన్నీ. కృష్ణుడు అంటారంటే బ్రహ్మమే కదా సత్యం, బ్రహ్మం అన్ని చోట్ల ఉన్నాడు, బ్రహ్మానందాన్ని అనుభవించాలి, ఇదేంటి మీరు ఇలా ఉన్నారంటే, మేము కష్టాలు ఉన్నారు నీకు ఎవరు చెప్పారు? అవును, కృష్ణ విరహంలో మీరు అందరూ చాలా దుఃఖంలో ఉన్నారు కదా. ఎవరికి కృష్ణ విరహం ఉంది? రాధమ్మ. కృష్ణ విరహం ఎవరికి కృష్ణ విరహం ఉంది? మీరందరూ కృష్ణుడు ఇక్కడ లేరని ఏడుస్తున్నారు కదా. కృష్ణుడు ఇక్కడ లేడని ఎవరు చెప్పారు నీకు? అదే కృష్ణుడు అందుకే మీరందరూ కష్టాల్లో ఉన్నారు, నాకు పంపించాడు. కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు చూడండి, కృష్ణుడు నా పక్కనే ఉన్నాడు చూడండి. ఆయన చూస్తే కృష్ణుడు అక్కడే ఉన్నాడు. మరిదేంటి నన్ను పంపించాడు, అక్కడ ఉన్నాడు. అన్ని చోట్ల ఉంటాడుగా. కానీ అన్ని చోట్ల ఉన్నా ఆ కృష్ణనామంలో, కృష్ణ ప్రేమలో మునిగితే ప్రపంచం ఆటోమేటిక్గా మన మైండ్లోంచి కట్ అయిపోతుంది. ఆ బ్రహ్మానందానికంటే కూడా అనంత కోటి రెట్లు ఆనందం మనకు వస్తుంది. ఆ ప్రేమలో ఉండే ఆనందం అది. అప్పుడు ఉద్ధవుడు కాళ్ళ మీద పడిపోయి, ఏంటి ఇలాంటి లీల చేశారని చెప్పేసి మళ్ళీ ఆయన మీద కాళ్ళు పడిపోయి మళ్ళీ లేస్తే అక్కడ కృష్ణుడు లేడు అక్కడ మళ్ళీ. అప్పుడు ఆయనకు అర్థమైందనమాట, ఓహో నన్ను ఇక్కడ గురువులా పంపలేదు, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నామని పంపాడు. నెమ్మదిగా లైట్ వెలిగింది ఆయనకి. వాళ్ళు ఎంత ఆ ప్రేమలో ఎంత నిమగ్నులైపోయి బ్రహ్మానుభూతి కంటే కూడా ఎంతో ఉన్నతమైన స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారనే సంగతి తెలుసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఒక పిచ్చివాడి మాదిరిగా బృందావనంలో మొత్తం అంతా దొల్లేసి ఆ మట్టి అంతా, ఆ కృష్ణుడు అక్కడ లీలలు చేసిన అన్న భూమి అంతా కదా, అదంతా మట్టి మీద ఆ మట్టి అంతా తలకి ఒంటికి రాసేసుకుని పిచ్చోడు మాదిరిగా కృష్ణనామం చేసుకుంటూ ఏడుస్తూ కళ్ళమట్టి నీళ్ళు అక్కడి నుంచే హరే కృష్ణ అనుకుంటూ అక్కడి నుంచి మొత్తం మళ్ళీ కృష్ణుడి దాకా వచ్చాడు. బృందావనం నుంచి మధుర దాకా వచ్చాడు. వచ్చేస్తే అప్పుడు చిరునవ్వు, ఏంటి నువ్వు బ్రహ్మజ్ఞానం ఇచ్చి పంపించాను, నువ్వు ఇచ్చి చెప్పమంటే ఇలా వచ్చావేంటంటే, అప్పుడు మళ్ళీ కాళ్ళ మీద పడిపోయి నువ్వు పక్కనే ఉంటే నేను ఏదో బ్రహ్మజ్ఞాని నేను అనుకున్నాను, దీనికంటే ఇంత గొప్ప ప్రేమ ఉందని నాకు ఇప్పుడు తెలిసిందని అప్పుడు ఆయనకి ఆ ప్రేమ ఆయన హృదయంలో సంచారం అయ్యేలా చేశాడనమాట. దాన్నే లభతే పరాం అంటే దాని అర్థం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. కొన్నిసార్లు భగవంతుడు ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఆ ప్రేమని మనలో సంచారం చేసేస్తాడు. ప్రహ్లాదుడికి డైరెక్ట్గా సంచారం చేస్తాడు, ధ్రువుడికి డైరెక్ట్గా సంచారం చేస్తాడు.
ఉద్ధవుడికి గోపికల ద్వారా చేయించాడు. అలా కొంతమందికి ఒక్కోసారి వేరే వాళ్ళ ద్వారా చేయిస్తాడు, ఒక్కొక్కసారి తనే డైరెక్ట్గా చేస్తాడు. అంటే మనం ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అనే క్వాలిఫికేషన్స్ అన్నీ మనం తెచ్చుకుని ఉంటే అక్కడి నుంచి మనలో అసలు ఆ మోక్షవాంఛ కూడా ఒక్కోసారి తీయించేసేసి తుడిపేసేసి ప్రీతి మార్గంలోకి నడిపించేస్తాడనమాట. అలా చేస్తే ఏమవుతుంది, ఆ విధంగా మనం భగవంతుడిని ప్రేమిస్తే ఏమవుతుంది అది తర్వాత చెప్పారు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఆ భక్తి ద్వారా నేను ఎవరిని, నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను, ఏం చేస్తూ ఉంటాను, నా లీలలన్నీ ఏంటి, ఇవన్నీ తత్వత అన్నీ తెలుసుకుంటాడు ఆ భక్తి ద్వారా. తెలుసుకుని ఏం చేస్తాడు, విశతే తదనంతరం, తర్వాత నా లీలలోకి ప్రవేశిస్తాడు. తను కూడా నా లీలలోకి ప్రవేశిస్తాడు. మనం ఆ లీలలోకి ప్రవేశిస్తే మన జీవితం సాఫల్యం అయినట్టు. అందుకనే బ్రహ్మానందం కూడా లాస్ట్ స్టెప్ కాదు, బ్రహ్మానందానికంటే కూడా పైన భగవదానందం ఉంది. అందుకే ఫస్ట్లో ఈ చాప్టర్లో మనం అనుకున్నాం బ్రహ్మ, పరమాత్మ, భగవాన్, అంతటా వ్యాపించి ఉన్నది బ్రహ్మము, హృదయాల్లో ఉండి శక్తినిస్తున్నది పరమాత్మ, రెండింటికి అతీతంగా ఉంటూ తన ధామంలో నిత్యలీలలు చేసుకుంటున్నది భగవంతుడు. మనం భగవంతుడి దాకా వెళ్ళాలి, అప్పుడు మన జర్నీ కంప్లీట్ అవుతుందన్నమాట. మనం ఇక్కడ ఆగిపోకూడదు. పరమాత్మ దాకా వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ ఉత్తమ లోకాల్లోకి వెళ్తాం. ఆయన మళ్ళీ ఏదో పని చెప్తాడు, ఆ పని చేసుకుంటూ కూర్చుంటాం. అది యోగ మార్గం. బ్రహ్మానందం దాకా వెళ్ళేది జ్ఞాన మార్గం, కృష్ణుడి దాకా వెళ్ళేది, భగవాన్ దాకా వెళ్ళేది భక్తి మార్గం. కాబట్టి మనం ఎక్కడికి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటామో, ఎలాంటి మార్గం, ఏ ట్రైన్ ఎక్కితే ఆ స్టేషన్కి వెళ్తుంది కదా, అలా ఉంటుందన్నమాట. పైగా ఈ అధ్యాయం యొక్క పెద్ద రహస్యం ఏంటంటే, మొత్తం భగవద్గీత రహస్యం ఏంటంటే, ఇందులో 18 అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలు 3 షట్కాల కింద వేరు చేశారు. 3 షట్కాలు అంటే 6, 6, 6. మొదట 6, మధ్యలో ఉన్న 6, చివరిలో ఉన్న 6. మొదట్లో ఉన్న 6 కర్మ, అంటే నిష్కామ కర్మ ద్వారా మనం పైకి రావాలని, మనం ఉన్న స్థానం నుంచి ఇంకా బెటర్ ప్లేస్కి రావాలి నిష్కామ కర్మయోగం ద్వారా. ఈ చివరిని ఉన్న 6 జ్ఞానం, మధ్యలో లోపల ఆ మధ్యలో ఉన్న 6 ఏవైతే ఉన్నాయో అది భక్తి. అది భక్తి. సో మధ్యలో 3 భక్తి, మొదటి 6 కర్మ, పైన ఒక పెద్ద ఒక క్యాప్సుల్లా ఉందనుకోండి. ఇది భగవద్గీత ఒక క్యాప్సుల్ అనుకోండి. కింద భాగం ఏమో కర్మ అనమాట. ఈ 6 అధ్యాయాలు, పైది జ్ఞానం, లోపల మధ్యలో భక్తి ఉంటుందన్నమాట. అంటే ఈ కర్మ ద్వారా, ఈ భక్తి ద్వారా, రెండింటి ద్వారా సపోర్ట్ చేసుకుని మనం యాక్చువల్గా సాధన చేసేది ఎవరిది, దేనికోసం, ఆ భక్తి కోసం. చేస్తే ఏమవుతుంది, విశతే తదనంతరం, అప్పుడు మనం ఆ లీలలోకి ప్రవేశిస్తాం. కేవలం కర్మ భగవద్గీత యొక్క ధ్యానం కాదు, కేవలం జ్ఞానం కూడా భగవద్గీత లక్ష్యం కాదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని, రెండింటి యొక్క ఫలితాలతో పాటుగా యాక్చువల్ సెంట్రల్ పాయింట్ ఏంటి అంటే భక్తి. అంటే ఏమవుతుంది, మనం భగవంతుడితో కనెక్ట్ అయి భగవంతుడి యొక్క లీలల్లో ప్రవేశించాలి. ఇది భగవద్గీత మనం చేసేది. భగవద్గీత కేవలం అర్జునుడిని యుద్ధాన్ని గెలిపించడం కోసం తాత్కాలికంగా మాట్లాడిన మాటలు కావు. కేవలం అలాగైతే అది మోటివేషన్ సైకాలజీ బుక్లా ఉండేది. ఎటర్నల్ బుక్ ఎందుకు అవుతుంది? ఎటర్నల్ బుక్ ఎందుకు అవుతుంది అంటే జీవాత్మ యొక్క ఎటర్నల్ జర్నీ ఏదైతే ఉందో దానికి ఫైనల్ డెస్టినేషన్ దాకా తీసుకెళ్తుంది. కాబట్టి కేవలం బాహ్యంగా మనం చేసే శారీరక మానసిక కర్మలు లేదా ఈ జన్మలో మనం చేసిన కర్మలను బట్టే సర్వం కాదు. మన పూర్తి పాత చిట్టాతో సహా మొత్తం అంతా మాఫీ అయిపోయి
మొత్తం అన్ని డిజాల్వ్ అయిపోయి అల్టిమేట్గా ఈ జీవాత్మ ఏమవ్వాలి అంటే విశతే తదనంతరం. ఈ విశతే తదనంతరం అర్థం చేసుకోక రకరకాల అర్థాలు చెప్పారు. అద్వైత సిద్ధాంతం వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు నదిలో నీళ్లు ఉన్నాయి, నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతే ఇంక మొత్తం కలిసిపోయిందిగా, విశతే తదనంతరం కలిసిపోయింది, ఇంకేమిటి కలిసి మొత్తం అంతా ఒకటే అయిపోయింది అని ఉదాహరణ ఇస్తారు అద్వైత సిద్ధాంతం. జనరల్గా ఎక్కడైనా మనం చాలాసార్లు వింటాం. అద్వైత సిద్ధాంతం అంటే ఈ ఒక నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతే నది యొక్క ఇంకా వేరే అస్తిత్వం ఇంకేం ఉండదని. అయితే భక్తి మార్గంలో ఉన్న మహాత్ములు వాళ్ళు ఏం చెప్తారంటే అసలు ఆ ఉదాహరణ టచ్ చేయరు. అలా కాకుండా ఇప్పుడు సముద్రం మనకి పైన నీళ్లు కనపడుతున్నాయి, సముద్రం లోపలికి వెళ్తే బోళ్ళన్ని జీవరాశులు ఉన్నాయి, ఇంకా లోపలికి వెళ్తే బోళ్ళన్ని రత్నాలు వైడూర్యాలు బోళ్ళన్ని ఉన్నాయి లోపల. అలాగా సముద్రంలో కేవలం అలా పైన కలిసిపోయి నీళ్ళు అయిపోవడం కాదు, లోపలికి వెళ్ళగా 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 ఇంకా బోళ్ళని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. అలా బ్రహ్మం అనేది భగవంతుడి యొక్క అంగకాంతి మాత్రమే. దాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్తే అప్పుడు మనకి భగవద్లీలలు కనిపిస్తాయి, భగవద్ దర్శనం అవుతుంది. మనం కూడా ఆ భగవద్లీలలో ఒక భాగంగా స్థిరంగా భగవంతుడితో నిత్యము ఆ లీలలో మనం కూడా ప్రవేశిస్తాము అనేది భక్తి మార్గం యొక్క సిద్ధాంతం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ. కాబట్టి అన్ని కర్మలను నన్ను ఆశ్రయించి చెయ్యి. నన్ను ఆశ్రయించి అంటే నన్ను నీ జీవితం యొక్క సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని దాని ప్రకారంగా నీ డైలీ లైఫ్ని అల్లుకో, దూరంగా వెళ్ళిపోకు. దీన్ని పక్కన పడేసేసి ఇంకోటి ఏదో చేద్దాం అనుకోకు, ఎందుకని అలా చేస్తే లెక్క తగదు. కాబట్టి నన్ను ఆశ్రయించి అంటే నన్ను ఫోకల్ పాయింట్గా, మెయిన్ థీమ్ ఏంటంటే భగవంతుడు ని థీమ్గా పెట్టుకుని, మెయిన్ థీమ్ పెట్టుకుని దాని చుట్టూ మన జీవిత విధానాన్ని అల్లుకోవాలి. అలా చేస్తే ఏమవుతుంది? మత్ ప్రసాదాత్ అవాప్నోతి. నా అనుగ్రహం వల్ల, నా ప్రసాదం నా అనుగ్రహం వల్ల నీవు శాశ్వతమైనటువంటి అవ్యయమైనటువంటి పదాన్ని పొందుతావు. లేకపోతే ఏమవుతుంది? భగవంతుడిని మనం సెంట్రల్ ఫోకల్ పాయింట్గా పెట్టుకోకపోతే మరి ఏం పెట్టుకున్నా పోతున్నాయిగా. మనం చిన్నప్పుడు ఏవో చేష్టలు చేసాం, ఏముంది? యవనంలో ఏవో చేసాం, ఏముంది? వృద్ధాప్యం వస్తుంది, ఏం చివరికి ఏం మిగలట్లేదుగా. ఫైనల్గా మనతో వచ్చేది ఏం లేదుగా. కాబట్టి ఫైనల్గా మనతో వచ్చేది ఏంటి? మనం చేసుకున్న భగవత్ భక్తి, మనం చేసుకున్న ప్రీతి, అది ఆత్మతో ఉన్నది. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో ఆ దిశని అది డిసైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి శాశ్వతమైనటువంటి వస్తువుతో సంబంధం పెట్టుకుని మనం ఏదైతే చేశామో అది ఆత్మకి శాశ్వతమైనటువంటి దిశలోకి తీసుకెళ్తుంది. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఈ మారుతున్న ప్రపంచంలోనే ఉండిపోతుంది. అందుకని అన్ని కర్మల్ని నన్ను సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని నన్ను ఆశ్రయించి అన్ని కర్మలు చేస్తే మత్ ప్రసాదాత్ అవాప్నోతి. నా ప్రసాదం వల్ల, నా అనుగ్రహం వల్ల నీవు శాశ్వతమైనటువంటి పదాన్ని పొందుతావు. ఆ శాశ్వతమైన పదం ఏంటి? అదే వైకుంఠం, అదే గోలోకం. సో మనం ఆయన ఎక్కడ మనల్ని తీసుకెళ్తే మనం అక్కడ దాకా వెళ్ళచ్చు. మనం బ్రహ్మజ్ఞానం వరకే నాకు చాలనుకున్నాం అనుకోండి, ఆ బ్రహ్మజ్యోతిలోనే ఉండిపోతాం. లేదు అనంత కోటి లోకాల్లోకి ప్రవేశించాలి అనుకున్నాం అనుకోండి, ఏ లోకం కావాలంటే ఆ లోకంలో ప్రవేశించి అక్కడదో పని చెప్తాడు. బాబు నాకు బ్రహ్మజ్యోతి వద్దు, అనంత కోటి బ్రహ్మాండాల్లో ఏ లోకం నాకు వద్దు, నేను లీలలో ప్రవేశించాలనే అప్లికేషన్ పెట్టామనుకోండి, ఆ అప్లికేషన్ గ్రాంట్ చేస్తాడు. ఎక్కడ ఫోర్స్ ఏం చేయడు, ఇదే చెయ్యదు, అన్నీ చెప్తాడు అన్నమాట. నువ్వు బ్రహ్మము దాకా వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే పరమాత్మని కలవాలనుకో పరమాత్మ స్థాయి దాకా తెలుసుకోవాలనుకుంటున్నావా, భగవంతుడి దాకా తెలుసుకోవాలనుకుంటున్నావా? భగవంతుడు అంటే ఓ రూపం ఉంటుంది. ఏ రూపం? అనేక రూపాలు కాదు, ఒకటే రూపం. మనం ప్రార్థించే ఒకటే, నీలమేఘ శ్యామం, నెమలి పించం,
పీతాంబరం, మురళి, లీల, రూపమాధురి, వేణుమాధురి, లీలామాధురి, ఇవన్నీ ఉన్న భగవంతుడే మనకి చివరి ఫైనల్ పాయింట్ అనుకుంటే అందులో ప్రవేశిస్తాం, అల్లేలోకి ప్రవేశిస్తాం. అదే ఇక్కడ ఇందాక చెప్పారు, విషతే తదనంతరం. కాబట్టి మనం అటువంటి సాధన చేసుకుంటే మనం ఆయన యొక్క కృప వల్ల ఆ శాశ్వతమైనటువంటి పదాన్ని పొందుతాం. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం కొంచెం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి, చేతసా సర్వకర్మాణి అంటే కంప్లీట్ కాన్షియస్నెస్తో నువ్వేం చేయాలి అంటే మై సన్యస్య మత్పర, అన్ని కర్మలని నా కోసమే చేస్తూ దాని ఫలితాన్ని నా కోసమే వదిలేస్తూ నేను నీకేమి ఇవ్వబోతుంది దానికోసం వెయిట్ చేయి అంతే. నువ్వు మళ్ళీ నాకు ఇది కావాలి కావాలి అడగకు. నువ్వు అడగడం మొదలు పెడితే ఏమవుతుంది, నువ్వు అడుగుతున్న మీద నీ దృష్టి పోతుంది, నా మీద నుంచి పోతుంది నీ దృష్టి. కానీ దృష్టి అంతా నా మీద పెట్టుకో. మత్పరాహ, మత్పర అంటే నీ మనసంతా నాకు ఇచ్చే. చేతసా సర్వకర్మాణి మై సన్యస్య మత్పర. మచ్చిత్త అనచర, మచ్చిత్త అంటే నా యందు నీ చిత్తము ఉండేలా చూసుకో, అటు ఇటు పోకుండా. అదేనా ఒకసారి సతతం, ఎల్లప్పుడూ మచ్చిత్త సతతం భవ, ఎల్లప్పుడూ నీ చిత్తము నాయందే లగ్నమై ఉండేలా చేసుకో. ఇంకా బుద్ధియోగం ఉపాశ్రిత్య, రెండో అధ్యాయం చెప్పారుగా. బుద్ధియోగం అంటే, బుద్ధియోగం అంటే ఏంటి? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటే సింగిల్ పాయింటెడ్ డివోషన్. అంటే ఆ క్లియర్గా ఫార్మ్ అయిపోయింది అనమాట. మైండ్ చాలా క్లియర్గా ఉంది. భగవంతుడే ఫైనల్ పాయింట్, నాకు భగవంతుడే సత్యం, నిత్యం, సనాతనం. నేను అక్కడికే వెళ్ళాలి. నేనేం చేసినా ఆయన కోసమే, నాకు వేరే వాళ్ళతో సంబంధం ఏం లేదు అసలు. ఇంకా అదే ఫైనల్ పాయింట్, నాకు అక్కడికే వెళ్తాను నేను. డిటర్మైండ్ అనమాట. బుద్ధియోగం అంటే క్లియర్ డిటర్మినేషన్. ఎవరికైనా సరే ఏ విషయంలో అయినా సరే ఒక క్లియర్ డిటర్మినేషన్ ఉంటే వాడు యాక్షన్ రైట్గా ఉంటుంది. డిటర్మినేషన్ క్లియర్గా లేకపోతే అంతా కన్ఫ్యూజ్డ్ స్ట్రాటజీ, కన్ఫ్యూజ్డ్ ప్లానింగ్, కన్ఫ్యూజ్డ్ లైఫ్. అవునా కదా? డిటర్మైండ్గా ఉన్నాడు అనుకోండి, పిల్లాడు చదువుకోవడానికి డిటర్మైండ్గా ఉన్నాడు, నేను ఈ ర్యాంక్ కొట్టాల్సిందే అనుకున్నాడు అనుకోండి, వాడు చదివేస్తాడు, వాడిని ఆపలేదు. అలాగనే ఎవరైనా సరే దేనికైతే కమిట్ అయిపోతారో దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మనం మళ్ళీ ఇంకా చెక్ చేయక్కలేదు. అలా మనం దేనికి కమిట్ అయ్యాం అని చూసుకోవాలి. మనం ఇక్కడ ఏమంటున్నా, మనకు గైడెన్స్ ఇస్తున్నాం. చేతసా సర్వకర్మాణి మై సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. మచ్చిత్త సతతం భవ, ఎప్పుడూ నీ మనసు నాలో ఉండేలా చేసుకో. చేతసా సర్వకర్మాణి, కాన్షియస్గా అంటే నీ పూర్తి అవగాహనతో నీ సర్వకర్మలని నాకు సమర్పించే. నేనే సుప్రీం అనే నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి పెట్టుకో. భగవంతుడే సుప్రీం, నాకు కూడా కావాల్సింది ఆ సుప్రీమే. నేను కూడా ఆయనకు చెందిన వాడినే, నేను కూడా ఆయన దాసుడిని. నాకు కావాల్సింది ఆయనతో సంబంధమే. ప్రపంచంతో నాకేం లేదు. ప్రపంచంలో ఉన్నది నేను సక్రమంగా చేసేసి ఎవరికి ఏం కావాలో చేసేస్తాను. కానీ నా సంబంధం మాత్రం, నా ప్రాణనాథుడు మాత్రం ఆయన. నేను చేసేది ఎవరిని హ్యాపీ చేయడానికి, ఎవరిని సంతోషపరచడానికి, ఆయన సంతోషపరచడానికి చేస్తున్నాను. నా మెయిన్ పాయింట్ అది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోండి, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు. అవునా కదా? లేకపోతే ఏముంది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, అలా అంట కదా, ఇలా అంట కదా, నా గతం అది, నా భవిష్యత్ ఇది, నాకు ఇది కావాలి, నాకు ఇది రావాలి, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా చేశారు. అసలు ఎండ్లెస్ అయిపోతుంది. మైండ్కి ఒక పీస్ఫుల్ షెల్టర్ లేదు. తిరుగుతూ 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 అలసిపోతాం. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి
అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్షసి. ఇంత చెప్పినా ఇంకా పూర్తిగా మార్పు కనపడట్లేదేమో అర్జునుల్లో. అందుకనే చెప్తున్నారు, మళ్ళీ కొంచెం టోన్ మారిపోయింది ఇక్కడ. ఏమంటున్నారు? మచ్చిత్త సర్వదుర్గాణి, నీ చిత్తము నా యందు అలా ఇస్తే సర్వదుర్గాణి, మచ్చిత్త సర్వదుర్గాణి. సర్వదుర్గ అంటే అన్ని రకాల అవరోధాలని తరిష్యసి, నువ్వు దాటేయగలవు. ఏ విధంగా? ఎందుకు దాటేస్తావు? మత్ప్రసాదాత్, నా అనుగ్రహం వల్ల దాటేస్తావు. నీవు గనక ఎల్లప్పుడూ నీ మనసుని నా యందే లగ్నము చేసి ఉంచుకుంటే అప్పుడు నా కృప వల్ల, నా ప్రసాదం వల్ల, నా అనుగ్రహం వల్ల నువ్వు అన్ని కష్టాల్ని, అన్ని అవరోధాలని దాటేస్తావు. అంతవరకు బానే ఉందా? ఇక్కడి నుంచి టోన్ మారిందంటో కొంచెం, ఇక్కడి నుంచి టోన్ మారింది. అత చేత్వమహంకారాన్ నా శ్రోష్యసి వినంక్షసి. ఒకవేళ అహంకారం వల్ల నేను చెప్పింది నువ్వు చేయలేదనుకో, ఏమవుతుంది? వినంక్షసి, నాశనం అయిపోతాం. నాశనం అయిపోతుంటే ఏంటి నాశనం అయిపోవడం? నాశనం అయిపోతున్న సంసారంలోనే మళ్ళీ గిలగల కొట్టుకుంటూ ఉంటాం. శాశ్వతంగా ఉండట్లేదుగా ప్రపంచం. వినాశనమైనటువంటి, వినాశనానికి లోనవుతున్న ప్రపంచంలో ఎవరైనా దూరితే ఏమవుతుంది? వాడు కూడా ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుందిగా. మళ్ళీ ఆ మాయా చక్రం వాడికి తిరుగుతుందిగా వాడి చుట్టూ. కాబట్టి ఇక్కడ కొంచెం ఆప్షన్ తగ్గింది, కొంచెం టైట్ అయిపోయింది. నా మాట నువ్వు వినకపోతే, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే నువ్వు మళ్ళీ అంత వినాశనానికి లోనైన సంసారమే నీకు దక్కుతుంది. మళ్ళీ జాగ్రత్త. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైవ వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఒకవేళ నువ్వు అహంకారం వల్ల ఇప్పుడు నేను యుద్ధం చెయ్యను అన్నామనుకో, తర్వాతైనా సరే నీలో ఉన్న యోద్ధ మళ్ళీ లేస్తాడు. ఎందుకంటే నువ్వు ఒక యోద్ధవి. ఇప్పుడు నీకు యుద్ధానికి అవకాశం వస్తే తాత్కాలిక నువ్వేదో లాజికల్ చెప్తున్నావు, కానీ తర్వాత నీలో నువ్వు మళ్ళీ సహజ స్థితికి వచ్చినప్పుడు నీ సహజ స్థితిలో ఏముంటాడు? ఎవరుంటారు? యోద్ధ ఉంటాడు. ఆ యోద్ధ మళ్ళీ బయటకు వస్తాడు. అప్పుడు నేను మళ్ళీ యుద్ధం చేస్తానంటావు, వాళ్ళందరినీ పిలుస్తానంటావు, మళ్ళీ యుద్ధం చేస్తావు. అదేదో ఇప్పుడే చేసి. అందుకని అహంకారానికి పోకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా చేసేయి. డైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. నీకే పెద్దగా ఆలోచించుకో, నేను చెప్పింది చేయి. నీ ఇంటర్ప్రిటేషన్స్ వద్దు. ఇంకా చాలాసేపు మాట్లాడాం కదా, 2.5 గంటలు 18 అధ్యాయాలు మాట్లాడుకున్నాం. ఇంకేంటి రా, కన్ఫ్యూజన్ రా. అహంకారం వల్ల ఈ యుద్ధాన్ని చేయకుండా తప్పించుకుందాం అనుకుంటున్నామేమో. ఆ సంకల్పం ఎప్పుడు సిద్ధించదు. ఇంకా ముందరే చెప్పాడుగా, 11 అధ్యాయాలు విశ్వరూపం చూపెట్టాడుగా. చూడు, వీళ్ళందరూ చచ్చిపోతున్నారు, వీళ్ళందరూ చచ్చి నా కాలగర్భంలో నాలో ఎలా కలుస్తున్నారో చూడు అని చూపెట్టాడు కదా. ఇంకా నేను చేయనంటే మూఢత్వం. అందుకని ఇంకా ఆప్షన్ కొద్దిగా తగ్గిస్తున్నాను అన్నమాట. మిథ్యైవ వ్యవసాయస్తే ప్రకృతిత్వం. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఆ సంకల్పంతో ఉన్నా తర్వాత నీకు మళ్ళీ యుద్ధం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి, నీ సహజ ధర్మం యుద్ధం. కాబట్టి నువ్వు మళ్ళీ తర్వాత కోరుకుంటావు. దానికంటే అదే తర్వాత చేసేది ఇప్పుడే చేసి, నా మాట వినిచేసే బంగారు తండ్రిదా అనగా తాత్కాలిక వైరాగ్యం పుట్టింది. ఇప్పుడు శ్మశాన వైరాగ్యం అంటారే, మనం శ్మశాన వైరాగ్యం అంటాం. ఎవరన్నా చనిపోతే మనం శ్మశానానికి వెళ్ళినప్పుడు అందరూ వేదాంతమే మాట్లాడతారు. మళ్ళీ 2 రోజుల తర్వాత అందరూ రసికులు అయిపోతారు. అదేంటి మరి? స్వభావజేన కౌంతేయ
నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. స్వభావం నిన్ను బంధిస్తోంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు చెయ్యకపోయినా, నీకు చెయ్యాలనిపించకపోయినా, ఇప్పుడు మోహం వల్ల నీకు అనిపిస్తోంది నేను చేయకూడదని. ఈ పని నేను చేయకుండా, ఈ యుద్ధం నేను చేయకుండా ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మోహం వల్ల అనుకుంటున్నావు. మళ్ళీ కాసేపు ఉన్నాక నువ్వు సహజస్థితికి వస్తావు. అప్పుడు నీకేమవుతుంది? నీలో ఉన్న స్వభావం ఏదైతే ఉందో నీ చేత మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేసిన మెషిన్ ఎలా పనిచేస్తుందో ఆ విధంగా నీ చేత పనిచేస్తుంది. ఎందుకని? యు ఆర్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ యాజ్ ఎ క్షత్రియ. కాబట్టి నువ్వు మళ్ళీ యుద్ధం చేస్తావు. అందుకని ఇప్పుడు ఒక చాలా పంచ్ డైలాగ్ లాంటి శ్లోకం అన్నమాట ఇది. అసలు గుర్తుపెట్టేసుకోవాలి ఈ శ్లోకం, అందరూ గుర్తుపెట్టేసుకోవాలి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అదే నీ పాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. సర్వభూతాలు అంటే అందరిలోనూ. ఎక్కడ? హృద్దేశంలో, హృదయంలో, అందరి హృదయంలో తిష్టతి, స్థిరంగా తిష్టేసి కూర్చున్నాడు. ఎవరు? ఈశ్వరుడు. అందరి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, తిష్ట వేసి కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. ఒక యంత్రము ద్వారా, ఒక కీలు బొమ్మ ఉంటుంది, ఆ కీలు బొమ్మకి మనం ఎంత కీ ఇస్తే అంత తిరుగుతూ ఉంటుంది అది. ఆ విధంగా హృదయంలో కూర్చున్న భగవంతుడు మనకి శక్తి ఇచ్చేసి మన వాసనాపూరిత మనసుని సంచారం చేసేస్తూ ఉంటాడు. అందులో శక్తి ఇచ్చేస్తాడు. అప్పుడేమవుతుంది? ఆ శక్తి కాస్త మన వాసనాపూరిత మనసులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే ఏమైపోతుంది? మనకు ఏ వాసనలు ఉన్నాయో దాని ప్రకారంగా మనం అసలు ఒక యంత్రం పనిచేసినట్టు మాదిరిగా మనం చేసేస్తాం. అది ఎందుకు చేసాం తర్వాత అయ్య బాబాయ్ నాకు ఎందుకు చేసి తెలియదు అంటాం. ఎందుకు చేసామేంటి? నీళ్ళు అదా ఆ గుణం ఉంది అందుకని చేసాం. యంత్రారూఢాని మాయయ. అసలు ఆ శ్లోకం వచ్చినప్పుడు మీరు ఘంటసాల భగవద్గీత విన్నారేమో, చాలా పవర్ఫుల్గా వస్తుంది. జంత్రగాడు బొమ్మల్ని ఆడించినట్టుగా అనే శ్లోకం వస్తుంది, విన్నారా? జంత్రగాడు బొమ్మల్ని ఆడించినట్టుగా అంటే మనలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం, భగవంతుడు మన హృదయంలో ఉండి 4 పనులు చేస్తాడు. మనకి శక్తిని ఇస్తాడు, స్వాతంత్రాన్ని ఇస్తాడు, మనం చేసే కర్మని నోట్ చేసుకుంటాడు, మళ్ళీ సరైన సమయానికి కర్మ ఫలితం ఇస్తాడు. అందుకని మన కర్మ ఫలితానికి మనమే బాధ్యులం. అయ్యో భగవంతుడు కదా పవర్ ఇచ్చింది, భగవంతుడు మీద శిక్షించబడాలంటే చెల్లదు, ఆయన కోర్టులో చెల్లదు. ఎందుకని? స్వతంత్రం నీది కదా, స్వేచ్ఛ నీకు ఇచ్చానుగా. అందుకని నీకు ఇన్ని చెప్పాను, నా దాకా రావడానికి మార్గం ఏంటో చెప్పాను నేను. నువ్వు దాకా వచ్చావా? మరి రాలేదు. నువ్వు కోరుకున్నట్టుగా జరిగిందిగా, మళ్ళీ నాకు మేము బ్లేమ్ వేస్తావేంటి అంటాడు అనమాట. చివరికి చాలా క్లిష్టంగా ఉంటుంది ఆయనతో. రేజర్ బ్లేడ్ మీద నడుస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటి కరెక్ట్గా అర్థం చేసి దాని ప్రకారంగా చేయాలి. నాకు ఇలా అర్థమైంది, నేను ఇలా చేశానంటే కుదరదు. అక్కడ సరైన భావం ఏంటో తెలుసుకుని చేయాలి. ఈశ్వరుడు అంటే పరమాత్మ. చూడండి, ఇందాక మనం పరమాత్మ హృదయంలో ఉన్నాడు. పరమాత్మ ఇచ్చిన శక్తి వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. మనం మంచి పని చేస్తున్నా చెడు పని చేస్తున్నా భగవంతుడు మనకి శక్తిని ఇస్తూనే ఉంటాడు. అయితే చెడు పని చేస్తే మనకి ఆందోళన, మనస్తాపం, అన్ని కష్టాలు వస్తాయి. మంచి పని చేసుకుంటే, భగవన్నామం చేసుకుంటే, భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్తుంటే మనశ్శాంతి వస్తుంది. ఆత్మ ఒక నిలకడగా ఉన్న, ఒక స్థిరంగా ఉన్న ధామంలోకి ప్రవేశిస్తుంది. లేకపోతే ఈ 84 లక్షల జీవితాలు, 84 లక్షల జీవరాశుల్లో మనం ఏదో ఒక దేహంలో దూరి మళ్ళీ ఆడుతూనే ఉంటాం. చూడండి, ఇక్కడ మళ్ళీ మహాత్ములు ఇంకా చక్కగా చెప్పారు. యంత్రారూఢాని మాయ అన్నారు కదా, దానికి ఒక అర్థం చెప్పారు, ఇంకొక అర్థం చెప్పారు. యంత్ర ఆరూఢాన్ని అంటే దాని మీద ఎక్కి
సైకిల్ మీద ఎక్కి అన్నాం అనుకోండి, సైకిల్ మీద ఆరుడమై అంటాం. ఆరుడ సరే, యోగారూఢ అంటే యోగం అనే పద్ధతిలోకి ఆయన ప్రవేశించేశాడు. దాని మీద నడుస్తున్నాడు అన్నమాట ఇప్పుడు. అలా ఇప్పుడు యంత్రారూఢాన్ని మాయ అంటే అసలు ఈ యంత్రారూఢం ఏంటి? ఇదే యంత్రం. అసలు ప్రపంచంలో మోస్ట్ కాంప్లికేటెడ్ యంత్రం ఏంటి? ఈ దేహం. మానవ దేహం అంత కాంప్లికేటెడ్ యంత్రం ఇంకేమైనా ఉందా? ఈ దేహంలో ఆరుఢమైపోయారు ఎవరు? జీవుడు. మరి ఎవరు ఆడిస్తున్నారు వాడిని? లోపల ఉన్న ఈశ్వరుడు ఆడిస్తున్నాడు. మైండ్ ఇక్కడ అయినా బ్లాక్ అయినా కానీ కోమాలకి వెళ్ళి బతుకుతాడండి. కాళ్ళ పైన బతుకుతాడు, చేతుల పైన బతుకుతాడు, నడుముకి పైన మంచిగా బతుకుతాడు. ఆయన హృదయస్థానం దగ్గర చూడండి. అంటే ఈశ్వరుడు లోపల నుండి ఏం చేస్తున్నాడు? ఈ యంత్రం మీద ఆరుడు అభినివేశ అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. రాగ అస్మిత అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశ అన్నాం కదా. అభినివేశం అంటే ఏంటి? అసలు ఈ దేహంతో పూర్తిగా తాదాత్మ్యం పెట్టేసుకుని నేనే ఈ దేహం అని దీనికి రకరకాల రంగులు పూసి రకరకాల డ్రెస్సులు వేసి రకరకాలు చేసేసి ఇదే నేనని సర్వం అనుకున్నాను సరే. అబ్బా, ఇలాంటి యంత్రాల్లో చాలాసార్లు ఎక్కి దిగాం మనం. అందుకనే ఆరూఢ అంట, యంత్రారూఢ. ఈ యంత్రంలో ఆరూఢమైనటువంటి అంటే ఈ యంత్రంలో ఎక్కి కూర్చున్న జీవుణ్ణి మాయతో భ్రమింపజేసేస్తాడు. ఎక్కడ? అనంత కోటి బ్రహ్మాండాల్లో 84 లక్షల జీవరాశుల్లో. ఎప్పుడు ఏ దేహం వస్తుందో, ఏ లోకం వస్తుందో, అసలు ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో ఏం తెలియదు. అజ్ఞానంలో పడి కొట్టుకోవడమే మన పని. చిన్న చిన్న విషయాలకి, రాగద్వేషాలకి, అహంకార మమకారాలకి, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలకి అన్నింటికీ లోన్ అయిపోయి రకరకాల ఆలోచన పద్ధతితో జీవిస్తూ ఉంటాం. అందుకని ఏమంటున్నారు? అందరికీ కన్ఫ్యూషన్ వచ్చింది కదా, చాలా భయంగా ఉందని. అందుకే వెంటనే సొల్యూషన్ ఇచ్చారు చూడండి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ, ఆయన శరణంలోకి వెళ్ళు, ఈశ్వరుడు శరణంలోకి వెళ్ళు. సర్వభావేన, అన్ని భావాలతో, అన్ని కర్మలతో, నీకున్న అన్ని భావాలతో, అన్ని కర్మలతో, అన్నింటితోటూ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపో. ముందు ఆయన శరణంలోకి వెళ్ళిపో. నువ్వు మంచి చేశావో చెడు చేశావో, నీలో సత్వగుణం ఎక్కువ ఉందో రజోగుణం ఎక్కువ ఉందో తమో గుణం తర్వాత సంగతి. నువ్వు ముందు ఆయన శరణంలోకి వెళ్ళిపో. తర్వాత ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. నీదిలా నువ్వు పెట్టుకోకుండా ఆంతరికంగా నువ్వు ముందు ఆర్తితో కళ్ళమటి నీళ్లతో ఆయన పాదాల మీదకి వెళ్ళి పడిపో. సాష్టాంగ నమస్కారం పెట్టేసి ఆయన పాదాలు పట్టేసి ఇంక వదలకు. ఆయన కొట్టినా తన్నా నువ్వు అసలు వదలకు, పట్టుకునే ఉండు. ఆయన చేదరించినా, నిన్ను పట్టించుకోకపోయినా, అసలు ఏం చేసినా వదలకు, ఇంకా పట్టేసుకో. దాని అర్థం అది. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. వెళ్తే ఏమవుతుంది? తత్ప్రసాదాత్ పరాం శాంతి. మళ్ళీ ఆయన కనుక కరుణిస్తే తత్ప్రసాదాత్, ఆయన యొక్క కరుణ వల్ల పరాం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం, మళ్ళీ శాశ్వత పదాన్ని పొందుతాం. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఏం చేద్దాం. బ్రహ్మ పరమాత్మ భగవాన్ అన్నారు కదా. బ్రహ్మం అంటే అంతటా వ్యాపించిన సచ్చిదానంద తత్వం. అది బ్రహ్మములో ప్రవేశించడానికి ఏం మార్గం చెప్పారు? బ్రహ్మంలో ప్రవేశించడానికి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే నిష్కామ కర్మయోగం. బ్రహ్మములో ప్రవేశించాలి అంటే ముందు చేయవలసింది నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే భక్తిని సపోర్టివ్గా పెట్టుకుని జ్ఞానాన్ని సుప్రీంగా పెట్టుకుంటారు. అంటే ఒక రూపంతో ఉన్న భగవంతుడిని కాసేపు మనం పూజిద్దాం, ధ్యానిద్దాం, స్మరించుకుందాం. దానివల్ల మనకి మనసు కుదురు పడుతుంది, అలాగే మనసుకి కొంత స్టెబిలిటీ వస్తుంది. అలా చేసుకోవాలి అని వాళ్ళు ఏం చేస్తారు? జ్ఞానాన్ని సుప్రీంగా పెడతారు. వాళ్ళు ఎన్నుకున్న భగవంతుడు కూడా సత్వగుణ వికారం అనుకుంటారు. అంటే తర్వాత ఏమవుతుంది అనేది మళ్ళీ రకాలు ఉంటాయి అందులో.
ఈ భగవంతుడి యొక్క మూర్తి ఏదైతే ఉందో అది కేవలం కల్పితం అనుకుంటారు. దాని తర్వాత ఆ భగవంతుడు నేను ఒకటే. మరి సముద్రంలో నీళ్ళు కలిసిపోయాయిగా, నది కలిసిపోయిందిగా, కలిసిపోయాం అనుకుంటారు. అది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ వాళ్ళు ఏమనుకుంటే భగవంతుడు మనం అనుకున్నది కాదు, భగవంతుడు సచ్చిదానంద స్వరూపమే, నేను కూడా సచ్చిదానంద స్వరూపమే, కాబట్టి ఇది లయం, ఇదే సర్వం వ్యాపించిన భగవంతుడు కూడా ఈయనే, నేను ఇందులో లయం అయిపోయాను. అంటే ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే లయం. వాళ్ళ ఫైనల్ కాన్సెప్ట్ ఎప్పుడు ఏమవుతుంటుంది? భగవంతుడిలో లయం అయిపోవడం. సరే, అలా అయిపోయారనుకోండి. అంటే వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళ స్టెప్స్ ఏంటి? బ్రహ్మజ్ఞానానికి స్టెప్స్ ఏంటి? ఇందులో కూడా చెప్పారు కదా, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి అని చెప్పారు కదా. అంటే బ్రహ్మము దాకా రావడానికి స్టెప్స్ ఏంటి? ఫస్ట్ నిష్కామ కర్మ, తర్వాత భక్తి, తర్వాత జ్ఞానం. అది వాళ్ళ సీక్వెన్స్. సో బ్రహ్మము, వాళ్ళు కూడా మోక్షం పొందుతారు. వాళ్ళు మోక్షం కావాలనుకున్నారు, మోక్షం వచ్చింది వాళ్ళకి. మోక్షం దేంతో వచ్చింది? ఈ జడ ప్రపంచంతో మోక్షం. ఉద్ధవుడికి ఏమొచ్చింది? గోపికలు కలిసే ముందు ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు. జ్ఞానం ఉంటుంది. సరే, సపోజ్ నిజంగానే లయం అయిపోయారనుకో, ఆత్మకి ఎప్పుడూ కూడా దాని యొక్క ఎగ్జిస్టెన్స్ పోదు. అందుకని ఆ శాంత స్థితిలో, ఆ బ్రహ్మజ్యోతిలో ఉంటుంది. అది బతుకునంతసేపు మనం రాంగ్ అప్రహెన్షన్ మనం ఏం చేసుకోవచ్చు? అందులో లయం అయిపోయాడు అనుకోవచ్చు, బ్రహ్మ విలీనం అనుకోవచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పక్షులన్నీ చెట్టులోకి వెళ్ళాయనుకోండి, పక్షులాగే ఉంటాయి. ఎవరి ద్వారా విడిగా ఐడెంటిటీ ఉంటుంది, ఎక్కడికి పోదు. సరే, వాళ్ళ కథ అక్కడితో ఆగిపోయింది. బ్రహ్మము దాకా వెళ్ళాలి అంటే ఐదర్ మనం భక్తిని సబార్డినేట్ చేసి, అసలు భక్తి అస్సలు టచ్ చేయకుండా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు, బ్రహ్మజ్ఞానులు ఉంటారు. అసలు భగవంతుడికి రూపం ఉన్నది కానీ, భగవంతుడికి భక్తి కానీ అసలు ఒప్పుకోరు. నిరాకారంగా ఉన్న బ్రహ్మమే సత్యం, అంతా బ్రహ్మమయం. అంటే వాళ్ళంతా బ్రహ్మమయంలో మనసుని లయం చేసుకుని స్థిరంగా ఉండిపోతారు. కానీ ఇక్కడేమన్నారు? అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు అందరినీ జంత్రగాడు బొమ్మల్ని ఆడిస్తున్నట్టుగా అందరినీ ఆడిస్తున్నాడు. ఆయన శరణలోకి వెళ్ళు. ఆయన శరణలోకి వెళితే ఆయన ప్రసాదం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల నువ్వు శాశ్వత స్థానాన్ని పొందుతావు. ఇది యోగ మార్గం. మన హృదయంలో ఉన్న భగవంతుడు ఈశ్వరుడిని మనం అంటే పరమాత్మని కలవడానికి ట్రై చేయడం అనేది యోగ మార్గం. అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కువగా ఆ నిష్కామ కర్మ అవన్నీ కామనే, నిష్కామ కర్మ కామనే, భక్తి కూడా సూపర్ఫిషియల్ భక్తి కామనే. మెయిన్ పాయింట్ ఏంటంటే ధ్యానం. ఎక్కువగా ధ్యానం ఎక్కువ చేస్తారు. వీళ్ళు శాశ్వత ఆనందం పొందుతారు. వీళ్ళు పరమాత్మ నిర్దేశన ద్వారా విభిన్న లోకాల్లోకి వెళ్తారు. ఆయన చెప్పిన పని చేస్తారు, దాని ప్రకారంగా ఉంటారు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ అయ్యో చాలా ఎక్కువ టైట్ చేసేస్తున్నాను అనుకున్నాయి, ఇప్పుడు లూజ్ చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నారు? ఈ విధంగా నేను నీకు గుహ్యము కంటే కూడా గుహ్యతరమైనటువంటి చెప్పాను, అన్ని విషయాలు చెప్పాను. విమృశై తత్ అశేషేణ, ఏమైతే చెప్పాను అన్ని యాంగిల్స్లో అన్ని ఆలోచించుకుని, అశేషేణ అంటే ఇంకేం నీకు మళ్ళీ డౌట్స్ మిగలకుండా, శేషణ ఏం లేకుండా అన్ని ఆలోచించుకుని చివరికి మళ్ళీ ఆయన నెట్టేశారు. యథేచ్ఛసి తథాకురు, నీకేమైంది నచ్చితే అది చేయండి. మళ్ళీ ఫ్రీడమ్. చూసారా ఎలా గేమ్ ఆడుతున్నారు? కాసేపు ఏమో బెదిరిస్తున్నట్టుగా ఉంది, నేను చెప్పింది వినకపోతే నాశనం అయిపోతావు అన్న. మళ్ళీ చెప్పవలసిన నీకు డీటెయిల్గా చెప్పాను కదా, నీ ఇష్టం, నీకేం నచ్చితే అది చేయండి. ఇంతవరకు బాగానే ఉందా? మహాత్ములు మనకేం చెప్తున్నారంటే బ్రహ్మము గురించి మనం తెలుసుకుంటే ఒక గుహ్యమైన విషయం మనం తెలుసుకున్నామని అర్థం. బ్రహ్మము, బ్రహ్మ జ్ఞానము, దానికి కావాల్సిన సాధన, అక్కడ దాకా కనుక మనం సక్సెస్ఫుల్గా చేరితే మనం ఒక గుహ్యమైన విషయాన్ని తెలుసుకున్నట్టు. పరమేశ్వరుడు లేదా ఈశ్వరుడు లేదా పరమాత్మ గురించి మనం తెలుసుకుంటే గుహ్యతరమైన విషయం తెలుసుకున్నట్టు.
గుహ్యతరం అంటే దానికంటే సుప్రీం. నిజంగా కూడా మీరు బ్రహ్మజ్ఞానులు కలవండి, యోగ సాధన చేసి ఈ దేహముని వీడు ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిచిపెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు దూరి ఏ లోకంలో కావాలంటే ఆ లోకంలో వెళ్ళగలిగే మహాత్ములు ఉన్నారే, వాళ్ళు డెఫినెట్గా సుపీరియర్ కదా. అందరూ అంటే వాళ్ళు యోగులు ఏమవుతున్నారు, డెఫినెట్గా వాళ్ళు ఇంకా ఇంటెన్స్ సాధన చేస్తున్నట్టే కదా. లేకపోతే ఆ పవర్ ఇక్కడ ఎగ్జిబిట్ అవ్వదు. బ్రహ్మానందానికి అయితే అంత పవర్ ఎగ్జిబిట్ చేయవలసిన అవసరం ఉండదు, న్యూట్రల్గా ఉంటారు. న్యూట్రల్గా ఉంటారు, అది ఎగ్జిబిట్ కూడా చేయలేరు. వాళ్ళు ఎగ్జిబిట్ చేయగలరు, చేస్తారో తర్వాత ఇష్టం, కానీ వాళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఇంకా లోతుకి దిగారనమాట. సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది, కానీ మన దాన్ని బట్టి ఇంకా ఇప్పుడు కార్ డ్రైవింగ్ వచ్చు అనుకోండి, మన కార్ గురించి ఎంత తెలుసు, కానీ కార్ డ్రైవింగ్ వచ్చు. కార్ మెకానిక్ ఉంటాడు, వాడికి ఎంత తెలుసు, వాడు ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుగా మనకంటే. వాడు కార్ డ్రైవింగ్ వచ్చు ప్లస్ కార్ మెకానిజం వచ్చు. కారు మ్యానుఫ్యాక్చరర్ కంపెనీలో ఇంజనీర్ ఉంటాడు, వాడికి డ్రైవింగ్ వచ్చు, మెకానిజం వచ్చు, అది ఎలా తయారు చేయాలి కూడా వచ్చు. అవునా కదా. ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, సత్యం గారికి డ్రైవింగ్ వచ్చు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పచ్చు, సత్యం గారి జ్ఞానం నాకంటే సత్యం గారికి గుహ్యమైన జ్ఞానం తెలుసు, ఒక స్కిల్ తెలుసు. మరి మెకానిజం ఉందనుకోండి, మెకానిక్ పట్టుకొచ్చామనుకోండి, సత్యం గారు మెకానిజం పని చేయలేరు, కానీ మెకానిక్ చేయగలడు. అంటే మెకానిక్ ఏమయ్యాడు, గుహ్యతరం అయ్యాడు. ఆ ఇంజనీర్ ఎవడైతే కార్ని డిజైన్ చేస్తున్నాడో వాడికి ఎంత జ్ఞానం ఉంది, అసలు వాడు మొత్తం వేళ్ల మీద చెప్పగలడు. అసలు ఎంత డీజిల్ కాలుతుంది, ఎంత మైలేజ్ వస్తుంది, దాని మెకానిజం ఎలా ఉంది, ఏం మార్పు చేస్తే జనానికి ఇంకా నచ్చుతుంది, దాని షేప్ ఎలా ఇవన్నీ చెప్పగలడు వాడు. వాడి జ్ఞానం ఎంత. అందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఆ కారు గురించే మాట్లాడుతున్నారు అందరూ. ఇది కూడా అలాగే ఉంది. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్. బ్రహ్మం గురించి తెలుసుకుంటే గుహ్యమైన విషయం తెలుసుకున్నాడు, పరమాత్మ గురించి తెలుసుకుంటే గుహ్యతరమైన విషయం తెలుసుకున్నాడు, భగవంతుని తెలుసుకుంటే గుహ్యతమం. గుహ్యతర, గుహ్యతమం. గుడ్, బెటర్, బెస్ట్ ఉంటాయి, మూడు ఉంటాయి కదా ఎప్పుడు కూడా. ప్రధానికి మూడు ఉంటాయి కదా. సో భగవంతుడు సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అది నేను చెప్పట్లేదు, శ్లోకంలో ఉంది చూడండి. ఎందుకని 63లో చెప్పాను, ఇతితే జ్ఞానమాఖ్యాత్ గుహ్యాత్ గుహ్యతరమయ. గుహ్యం చెప్పాను, గుహ్యతరం చెప్పాను. ఎందుకు ముందు బ్రహ్మ జ్ఞానం పొందాలి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి అని చెప్పారుగా. సో బ్రహ్మం గురించి చెప్పారుగా. ఇప్పుడు మళ్ళీ ఈశ్వరు గురించి చెప్పారుగా. ఈశ్వర సర్వభూతానాం హృదయశేజం చెప్పారా. యథేచ్ఛసి తథాకురు అన్నారుగా ఇక్కడ. మళ్ళీను నీకు ఏది ఇష్టం అదే చేయన్నారు కదా. మళ్ళీ ఆయనకి టెన్షన్ పుట్టుకుంది, అయ్యి బాబాయ్ ఏది నీ ఇష్టం చేయంటే ఏం చేస్తాడు మళ్ళీ. నువ్వు పిల్లలకి మనం ఎప్పుడైనా నీకు ఏది ఇష్టం అది చేయన్నా కూడా మళ్ళీ మనకి ఏదైతే సరైన జ్ఞానం తెలుసో అదే రూట్లో వచ్చేలా చేస్తాం కదా. సేమ్ అదే చేశాడు ఇక్కడ చూడండి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నింటికంటే గుహ్యతమమైన విషయాన్ని నేను నీకు చెప్తాను, విను. సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచ. సుప్రీం వచనం అనమాట, ఇంకా ఫైనల్ వచనం. మరి ఇంత గుహ్యమైన విషయాన్ని నాకు ఎందుకు చెప్పేస్తున్నారు బాబు అనుకుంటాం కదా. చెప్తున్నారు ఏంటి, ఇష్టోసిమే, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈ అర్జున. ఎంత ప్రీతితో చెప్తున్నారు చూడండి. ఇష్టోసిమే దృఢమితి తతో వక్ష్యామి, అందుకోసం చెప్తున్నాను. తే హితం, హితం కోసం చెప్తున్నాను. ఇందులోనే నీ హితం ఉంది అంటే దాని అర్థం ఏంటి, మన అందరి హితం ఎందులో ఉంది, బ్రహ్మంలో ఉందా పరమాత్మలో ఉందా. మన హితం బ్రహ్మంలోనో. ఎందుకని, బ్రహ్మానందానికి కావాల్సిన అంత జ్ఞాన మార్గం మనం చేసుకోవడం కష్టం, అంత యోగ సాధన మనం చేసుకోవడం కష్టం. ఈజీగా ఉన్న ఒక మార్గం అన్నింటికంటే సుప్రీం సీక్రెట్, మోస్ట్ సీక్రెట్ మార్గం ఏంటది,
ఎలా చేస్తారు భక్తి? 65 మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మన భవ మద్భక్త అంటే ఏంటి? మన్మన భవ, మనస్సు నాయందు కలిగి ఉన్నవాడివి కా. మన్మన భవ మద్భక్త, నా భక్తుడు అయిపో. మెంటలీ బికమ్ మై డివోటీ. చేయలేకపోతున్నాం అనుకో, సపోజ్ చేయలేకపోతున్నావా? మద్యాజీ, నన్ను పూజించు. పూర్తిగా మనసు ఆయనకి ఇచ్చేయలేకపోతున్నాం కదా, అయితే ఏం చేస్తావు? పూజించు. పూజించడం అంటే పూలు పట్టరా, అగరత్తులు వెలిగించు, హారతివ్వు, 2 కీర్తనలు పాడు, నృత్యం చేయి, ప్రసాదం తీసుకో, నేను ఇచ్చింది తీసుకో, తిను. నెమ్మదిగా నీ మనసంతా నా దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు వచ్చావు కదా ముందు. అది కూడా చేయలేకపోతున్నాను సార్, ఇంకేమైనా మార్గం చెప్పండి. అది కూడా చేయలేకపోతున్నావా? మాం నమస్కురు. ఏంటి బేవాస్లా రోడ్డు మీద అడుగు తిరుగుతున్నావు? నాకు నమస్కారం పెట్టచ్చు అంటే ఏంటి? మధ్య మధ్యలో మనం ఎక్కడున్నా ఆ నేరుగిళ్ళు నమస్కారం పెట్టేస్తుంటాం. అంటే మన అప్లికేషన్ రెన్యూ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడే కృష్ణ పరమాత్మని నమస్కారం పెట్టి వచ్చామండి. గుండెంత బలం ఏంటి? సార్ని కలిసి వచ్చాం ఇప్పుడే. ఏ క్షణాన్ని ఏమవుతుందని తెలియదు కదా, అస్మాను కలుస్తుండ. అంటే ఇప్పుడు మన్మనా భవ మద్భక్త అంటే మనస్సు నిండా భగవంతుడి నందు ప్రీతి కలిగి ఉండాలి. అది గోపికల స్థితి. అలా ఉండలేకపోతున్నాం. భక్తి మధ్యాజీ పూజ. మనకు నవదా భక్తిలో మార్గాలు చెప్పారు కదా, పూజ చేసుకో. అంటే మనం ఏదో ఒకటే చేస్తా అంటే, కేవలం నమస్కారం పెడతాను ఇంకేం చేయనంటే, రోజు నమస్కారం పెట్టడం మొదలు పెడితే పూజలోకి వస్తాం. రోజు నమస్కారం పెట్టి పూజ చేస్తున్నాం అనుకోండి, మనసులో నెమ్మదిగా ఎక్కడి నుంచైనా మొదలుపెట్టు, మొత్తం అన్నీ వచ్చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? మన్మనాభవ మద్భక్త, మనసంతా నాకు ఇచ్చేసేయి, నా భక్తుడు అయిపో, నన్నే పూజించు, నాకు నమస్కారం పెట్టు. చేస్తే ఏమవుతుంది? మామే వైష్యసి సత్యం తే, నువ్వు నన్నే చేరుకుంటావు. సత్యం తే, నీకు నిజం చెప్తున్నాను నేను. ఎందుకు నిజం చెప్తున్నాను? ప్రియోసిమే, నువ్వు నా ప్రియుడివి. ఎంత అనుబంధం ఉంది నీకు నాకు. నువ్వంటే నాకు ఎంతో ప్రీతి అర్జున. అందుకే ఎన్ని రకాల పేర్లు పిలు. కాసేపు అర్జున, కాసేపు కౌంతేయ, భరత ఋషభ, భారత, మహాబాహో, పార్థ, ఎన్ని పేర్లు. ఒక మనిషిని అనేక పేర్లతో ఎందుకు పిలుస్తామండి? ఎప్పుడు పిలుస్తామండి? అరే అబ్బా ఇట్రా అంట, మరి చిట్టి, అరే కన్నా, నా బాబే, నా బంగారం కదా. ప్రేమ ఎక్కువ ఉంటే అనేక పేర్లు ఎట్టి పిలుస్తాం. అది చూపెట్టారు. ప్రియోసిమే, నువ్వు నాకు చాలా ప్రియుడివి అర్జున, అందుకని నువ్వు నన్నే చేరుకుంటావు. నేను చెప్పింది నమ్ము. అంటే ఏంటి? యథేచ్ఛసి తథా కురు అని చెప్పేసిన తర్వాత, బ్రహ్మజ్ఞానం ఏం చేస్తే బ్రహ్మజ్ఞానం వస్తుందో, ఏం చేస్తే పరమాత్మ జ్ఞానం వస్తుందో అది కూడా చెప్పేసిన తర్వాత, వాటిలన్నింటినీ ఎలా గ్రెడేషన్ చేశారు? గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. ఇది గుహ్యతమం అన్నమాట. అందుకని ఇంకా ఫైనల్ కన్క్లూజన్ చెప్పారు. ఇప్పుడు ఏమన్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి, ఆంతరికంగా అన్ని ధర్మాలను విడిచిపెట్టే. అంటే ఏంటి? నేను ఫలానా కులంలో పుట్టాను, నేను ఆడ, నేను మగ, నేను ఈ స్థాయిలో సాధన చేసేదో నేర్చేసుకున్నాను, లేకపోతే ఇదేదో అయిపోయింది, నేను ఫలానా, నా మతం అది, నా కులం ఇది, ఇవన్నీ వదిలేయి. ఏం కాదు, ఇవన్నీ బయట నుంచి వచ్చినవే.
నువ్వు ఏదైనా చూసుకో, వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా నీకు వచ్చినవి కానీ, నీ స్వభావం వల్ల వచ్చినవి కానీ, అసలు ఏం తీసుకున్నా అవన్నీ బాహ్యం 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 అని విడిచిపెట్టాయి. ఏంటి? మామేకం శరణం వ్రజ, నా శరణంలోకి వచ్చాయి. మహాత్ములైతే ఇంకా చెప్తారు, ఇక్కడ వ్రజ ఎందుకన్నారు? వ్రజభూమిలో గోపికలు ఎలా ఆయన శరణంలోకి వెళ్ళిపోయారో నువ్వు కూడా అలా వచ్చాయి. అందరూ నా శరణంలోకి వచ్చేయండి. వస్తే ఏమవుతుంది అంటే మిగిలిన ఐడెంటిటీస్ అన్నీ డిజాల్వ్ చేసి డ్రాప్ చేసేయండి. పెట్టుకోండి అలాగా, ఐడెంటిటీ పెట్టుకోండి. తాత్కాలికంగా ఏదైనా పని చేయాలంటే ఐడెంటిటీ అక్కడ వేసుకుని లైట్ కెమెరా యాక్షన్ అనుకుని పని చేసి వచ్చేయండి. మళ్ళీ మీ యాక్చువల్ ఐడెంటిటీ ఏంటి? మీరందరూ నా వాళ్ళే, మీరందరూ నా వాళ్ళే, మీరందరూ నా వాళ్ళే, నా భక్తులు అని తెలుసుకోండి అంటున్నారు అనమాట. అంటే తాత్కాలికంగా మన ప్రపంచంలో ఎంటర్ అయినా ఆయన ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మనం పని చేయడానికి ఆ ప్రపంచంలో ఆ లోకంలో ఆయన ఎక్కడ మనల్ని అపాయింట్ చేస్తే మనం అక్కడికి వెళ్ళి ఆ పని చేసి వచ్చేయాలి. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసి వచ్చేయాలి అంతే. ఒక సైనికుడి మాదిరిగా, ఓ భక్తుడి మాదిరిగా, అంతే తప్ప నేను కర్తని నేను భక్తని అక్కడి నుంచి నాకేదో రావాలని ఎక్కడా ఇరుక్కోకుండా. ఆంజనేయ స్వామి చేసేది అదే, సింపుల్. ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు? ఎంత గొప్ప భక్తుడు ఆంజనేయ స్వామి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే, అయితే భక్తిలో పీక్ పాయింట్కి వెళ్ళిపోతే ఎవరైనా అల్టిమేట్గా గోపికల ఉదాహరణ ఇస్తున్నారు. అందుకే మనకి భక్తి సూత్రాల్లో నారదుడు చెప్పింది సూత్రం కూడా ఏ విధంగా భక్తి చేయాలంటే ఒక సూత్రం చెప్పారు. ఆ సూత్రం ఏంటి? యథా వ్రజ గోపికానాం, ఆ బృందావనంలో గోపికలు కృష్ణుని ఎలా ప్రేమించారో అలా ప్రేమించాలి. అది అల్టిమేట్ ఫైనల్. ఎవరైనా సరే, ఋషులు కానీ మునులు కానీ, అసలు ఏ యాంగిల్లో ఎట్ని చూసినా చివరికి అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. గోపికలు ఏ విధంగా కృష్ణుడిని ప్రేమించారో అదే సర్వోత్కృష్టమైనటువంటి ప్రేమ అన్నారు. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మరి మనకి లోపల ఇంకేమైనా పీకుతోందేమో, ఇలా చేస్తే నా భవిష్యత్తు ఏమవుతుంది, ఇలా చేస్తే తప్పు అయిపోతుందేమో, అలా చేస్తే పాపం అంటుకుంటుందేమో, నాకు ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే ఉంటాయి, అవి ఎప్పుడు ఉంటాయి. ఆంతరికంగా నువ్వు నా దగ్గరికి వచ్చాయి, నువ్వు నా దాసుడు అయిపో, నా భక్తుడు అయిపో. ఏం చేస్తాను నేను? వచ్చేస్తే ఏమవుతుంది? అహం త్వాం సర్వపాపేభ్యో, నేను నిన్ను అన్ని పాపాల నుంచి మోక్షాన్ని ఇచ్చేస్తాను, నీకేమీ పాపం అంటుకోదు. అందుకనే కృష్ణ భక్తి చేసుకునే వాళ్ళకి 3 రుణాలు మాఫీ అయిపోయాయి. ఏవే రుణాలు? పితృ రుణం, దైవ రుణం, ఋషి రుణం. అందరికీ 3 రుణాలు ఉంటాయి. పితృ రుణం ఉంటుంది, దైవ రుణం ఉంటుంది, ఋషి రుణం ఉంటుంది. కానీ కృష్ణ భక్తి చేసుకుంటే సిన్సియర్గా ఎవరైతే కృష్ణనామం చేసుకుంటూ కృష్ణ భక్తిలో ఉంటున్నారో వాళ్ళకి ఇంకేం రుణాలు లేవు. ఎందుకని ఆయన హామీ ఇచ్చాడు, అన్ని మాఫీ చేశాం. అజామిలుడు చనిపోయేటప్పుడు నారాయణ అని చనిపోయాడు. ఆ యమలోకంలో వాళ్ళ సంభాషణ జరుగుతున్నప్పుడు యమధర్మరాజు ఆర్డర్ ఇస్తాడనమాట వాళ్ళ సబార్డినేట్స్కి, ఎవరైనా విష్ణునామం చేసుకుంటున్నా కృష్ణనామం చేసుకుంటున్నా వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళిపోయి సుమా మీరు ఆర్డర్ ఇస్తాడు. వాళ్ళ జోలికి వెళ్ళద్దు. ఎవరైతే భగవంత్ విముఖులు అయిపోయి ఉన్నారో వాళ్ళే లాక్కురండి, ఈడ్చుకురండి. వాళ్ళు జాగ్రత్త, వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, మీరు వెళ్ళకండి, అసలు వాళ్ళ జోలికి వెళ్ళకండి. అంటే వాళ్ళు చనిపోరా అంటే వాళ్ళు చనిపోతారు, వాళ్ళు రారు, వాళ్ళకి వేరే ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ళు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. శోకించకు, దుఃఖించకు. కాబట్టి ఈ 2 మనకి చాలా మందికి 66 ఒకటే గుర్తుపెట్టుకుంటారు. 66 ఒకటే గుర్తుపెట్టుకుంటే సరిపోదు, 65, 66. ఇందాక ఒకటి చెప్పుకున్నాం కదా, ఏది? ఈశ్వర సర్వభూతానాం. చూడండి 3, అసలు 3 గుర్తుపెట్టేసుకోవాలి నాకు తెలిసి. ఏమేమిటి? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మజ్ఞాని ఎలా భక్తుడుగా మారతాడో ఆ స్టేజ్ అయిపోయింది అక్కడ. అవునా కదా? బ్రహ్మ 54 5 54 బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు
మద్భక్తిం లభతే పరాం. అలా భక్తి తెలుసుకున్నాక ఏమైంది? భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బ్రహ్మభూతుడైన తర్వాత, వాడికి నా భక్తి లభించిన తర్వాత నేను ఎవరిని, ఎలా ఉంటాను, ఎక్కడున్నాను, ఏం చేస్తుంటానని తెలుసుకుని మళ్ళీ వాడు క్రమేపీ నాలోకి ప్రవేశిస్తాడు అన్నారు. అలాగే ఈశ్వరుడి గురించి ఏం చెప్పారు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఆ రెండు, మధ్యలో రెండు. ఇప్పుడు భక్తికి కావాల్సిన రెండు ఏవేంటి? మన్మన అభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చాలా క్లియర్గా ఉంది. బ్రహ్మముని ఎలా చేరాలి, ఈశ్వరుణ్ణి ఎలా చేరాలి, భగవంతుణ్ణి ఎలా చేరాలి, వీటిలన్నింటికీ సమన్వయం చేసుకుంటూ బ్రహ్మ పరమాత్మ భగవాన్ అనేది ఒకే నాలెడ్జ్. అదంతా ఇందాక చెప్పుకున్నాం కదా. డ్రైవింగ్, ఒకరికి డ్రైవింగ్ వచ్చు, ఒకటి డ్రైవింగ్ ప్లస్ మెకానిజం వచ్చు, ఒకటి డ్రైవింగ్ ప్లస్ మెకానిజం ప్లస్ ఎంటైర్ ఇంజనీరింగ్ ఆఫ్ ద కార్. అలా అనమాట. ఒకటి గుహ్యం బ్రహ్మజ్ఞానం, గుహ్యం పరమాత్మ తత్వంలో తెలుసుకోవడం గుహ్యతరం, భాగవత్ తత్వాన్ని తెలుసుకుని భగవంతుడితో యుక్తుడైపోవడం గుహ్యతరం. రాధే రాధే గోవింద గోపాల్ రాధే 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 గోవింద గోపాల్ రాధే